మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను. సార్, మీరు నిత్యం అయితే గవర్నమెంట్ హాస్పిటల్ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఆకస్మిక తనిఖీ రావడానికి కారణం ఏంటి సార్? ఇది దాదాపు 12 లక్షల మందికి సర్వ్ చేస్తున్న హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్లో తమ్మళ్ళపల్లి, మదనపల్లి, పొంగునూరు మరియు పీలేరు ఇన్ని కాన్స్టిట్యున్సీ ప్రజలు ఇక్కడ వస్తారు. సో వీళ్ళందరికీ మంచి వైద్యం కల్పించే బాధ్యత ప్రభుత్వాన్ని. సో అదే క్రమంగా ఈరోజు మనం చాలా బాధ్యతగా ఉంటాము. ఎక్కడ కూడా కానీ డాక్టర్స్ ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నారు. మన 2 డాక్టర్స్కి మనం పోస్టింగ్ ఇప్పించాము ఇక్కడ. ఇంకా డాక్టర్స్ ఇప్పుడు ఎంత ఉందో లిస్ట్ తీసుకొని నేను తప్పకుండా ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉన్నారు ఆయనతో, మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారు నోటీస్ తీసుకువెళ్ళాము ఆల్రెడీ. ఇది తప్పకుండా ఎంతమంది డాక్టర్స్ అంతమందికి ఇస్తాం. నర్సులు మాత్రం సర్ప్లస్ నర్సులు ఉన్నారు, కావాల్సినంత నర్సులు ఉన్నారు. కానీ నర్సింగ్ కేర్ బాగుంది. అపార్ట్ దట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏమంటే డాక్టర్స్, ఫిజిషియన్స్ కావాలా. వీళ్ళందరికీ ఫిజిషియన్స్, మంచి డాక్టర్స్ కావాలా. వీళ్ళందరికీ పూర్తి స్థాయిగా ఇస్తూ మంచి వైద్యం కల్పించే బాధ్యత మాది. అది ఎట్టి పరిస్థితుల్లో కాన్స్టిట్యున్సీ శాసనసభ్యుడిగా నా పైన బాధ్యత ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మంచి వైద్యం ఇప్పిస్తూ వీళ్ళకి ఆదుకుంటూ, అదే కాకుండా ఇక్కడ ఏ ఇష్యూ వచ్చినా కూడా చాలా సీరియస్గా తీసుకుంటాం. ఎక్కడ కూడా కానీ దానికి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ పేదోళ్ళు వచ్చి ఉంటారు, వాళ్ళకి ఏదో మనం చులకనగా చూసేది. కానీ ఎవరన్నా అట్లా చేస్తే తప్పకుండా వాళ్ళపైన చర్యలు ఉంటాయి. మన ఆలోచన ఒకటే, మంచి వైద్యం వాళ్ళకి ఇప్పించే బాధ్యత ప్రభుత్వంది. దాని భాగంగా మనం అదే బాధ్యతతో పనిచేస్తున్నాం. సార్, ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయి, మీరేమన్నా చూసి క్యాచ్ చేసి ఇలాంటి సదుపాయాలు ఈ హాస్పిటల్ కల్పిస్తే ఇంకా మెరుగైన వైద్యం ఇక్కడ లభిస్తుందని మీరు భావిస్తున్నారు సార్? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు వసతులు ఇక్కడ తక్కువ ఉన్నాయి, బిల్డింగ్స్ తక్కువ ఉన్నాయి. కాకపోతే ఉన్నాయి కదా, ఇది కావాల్సినంత సర్ప్లస్గా లేదు. దానికి అన్నిటికీ పూర్తి సీరియస్గా తీసుకొని కావాల్సిన సదుపాయాలు, వసతులు, మౌలిక సదుపాయాలు అన్నీ కల్పిస్తాము. మా ఆకాంక్ష ఒకటే, ఇప్పుడు ఇన్పేషెంట్స్ 150-160 మంది ఇన్పేషెంట్స్ ఉన్నారు. ఒక రోజుకి 700, 800, 900 అవుట్ పేషెంట్స్ వస్తున్నారు. రేపు 1000-1200 పెంచేలా, మంచి వైద్యం కల్పించేలా, ప్రజలకు ఆదుకోవాలా. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లో పోయి డబ్బులు కట్టలేరు. ప్రైవేట్ హాస్పిటల్లో పోయి జ్వరం వస్తే జ్వరానికే దాదాపు 2000 రూపాయలు తీసుకునేస్తారు. ఈ బ్లడ్ టెస్ట్ అంట, యూరిన్ టెస్ట్ అంట, ఆ టెస్ట్ అంట, ఈ టెస్ట్ అంట అని చెప్పి 2000 రూపాయలు మాత్రలు అన్నీ 2000 పెరికేస్తారు. అట్లా లేకుండా పూర్తి స్థాయిగా ఇక్కడ మంచి ఫిజిషియన్స్ పెట్టి ప్రజలకు జ్వరాన్ని కూడా ఫ్రీ మందుగా ఇచ్చి పూర్తి స్థాయిగా వాళ్ళ వైద్య అవసరాలు మా బాధ్యతగా పనిచేస్తామని తెలియజేస్తాం. సార్, ముందుగా ఈ హాస్పిటల్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు సార్? తప్పకుండా ఈ హాస్పిటల్ ఆల్రెడీ నేను ముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 3 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ స్టేట్ ఫస్ట్ తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా అదే ప్లాన్లో నడుస్తున్నాము. కాకపోతే ఇక్కడ మనకు కావాల్సినంత మెడికల్ డాక్టర్స్ లేరు. ఆ డాక్టర్స్కి కోఆర్డినేట్ చేసి వాళ్ళతో తరచుగా మీటింగ్లు చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సేవకే మాత్రం అంకితం ఉండే హాస్పిటల్గా మంచి సేవ చేసేటట్టుగా చూస్తాం. సార్, అలాగే ప్రజల్లో ఒక క్వశ్చన్ అయితే అవుతుంది సార్, ఇది ఒక ప్రైవేట్ హాస్పిటల్గా అయిపోతుందని అంటున్నారు. దీనికి ప్రజలకు మీరు ఎలాంటి భరోసా? లే పీపీపీ మోడల్లో ఇది మెడికల్ కాలేజ్కి ఇదేదో ఇవ్వాలని చెప్పినారు. మేము ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాను, మెడికల్ కాలేజ్లోనే ఒక హాస్పిటల్ కట్టించేసేయండి. ఈ హాస్పిటల్ పీపీపీ మోడల్లో అది 70 మందికి ఫ్రీ ఇస్తారు, 30 మందికి ఛార్జ్ చేస్తారు. 30 మంది కాదు, 3 కూడా డబ్బులు కట్టే వాళ్ళు లేరు, అందరూ పేదోళ్ళే. అందుకోసం ముఖ్యమంత్రి గారికి ఒకే ఒక అభ్యర్థన చేశాము, దయచేసి ఈ హాస్పిటల్ వచ్చి మెడికల్ కాలేజ్ లింకప్ చేయండి, సర్వీసెస్ తీసుకోండి. బట్ దీనికి పీపీపీ మోడల్లో తేవద్దండి. మనుషుల దగ్గర డబ్బులు లేదు. ఎట్టి పరిస్థితి మదనపల్లి చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీ ప్రజలు డబ్బులు ఏదైనా కట్టలేరు. వాళ్ళ దగ్గర ఏమాత్రం వసతులు లేవు. అందరూ పేదోళ్ళే ఇక్కడికి వచ్చేది. వాళ్ళు ఖచ్చితంగా పీపీపీ మోడల్ పెట్టుకుంటే కూడా వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్ మీరు దీంట్లో వచ్చేసిండి, మెడికల్ కాలేజ్ క్యాంపస్లో వచ్చేయండి. ఇది మాత్రం వద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారికి కోరడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్.